2008 నుంచి 10th, 8, 9, 10 3 years ఇక్కడ. చాలా మెమరీస్ ఉన్నాయి ఏవిఎం స్కూల్ గురించి చెప్పాలంటే. ఫస్ట్ అసలు ఏవిఎంకి వచ్చాక ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ కానీ లేకపోతే మాక్ టెస్ట్ కానీ పెట్టేవాళ్ళు. నాతో పాటు ఒక కథ చూసాను, మరి 4 వచ్చాం నాతో పాటు. నన్ను ఇంకొక 2 మాత్రమే సెలెక్ట్ చేశారనమాట. అంటే రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ అది మా పర్ఫార్మెన్స్ బట్టి. మిగతా 2 వాళ్ళు కూడా వాళ్ళ ఫీజు ఎక్కువ అనడం ఇలా జరిగింది. కానీ పాపులేట్ సార్ అనడం ఏంటంటే, లేదు వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి, ఫీజు ఏముంది రూపాయి అటు ఇటుగా, అబ్బాయి మాత్రం మంచిగా అవుతే నెక్స్ట్ ఇయర్కి తక్కువ అనేది చూసి మాట్లాడదామని అన్నారు. నా ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్ అంటే నేను అక్కడే సార్ని చెప్తుంటే వినాలే కానీ లైవ్లో అప్పుడు మాత్రం వినడం చూడాను. 10th అయిపోయింది, మార్క్స్ బాగానే వచ్చినాయి, అనుకున్నది రీచ్ అయినా అనుకునేవాళ్ళని ఎవ్రీ ఇయర్. అప్పట్లో ఏదైనా ఇప్పుడు లేదు, అప్పుడు ఏ స్కూల్ కానీ కాలేజ్ ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళ మార్క్స్ని బ్యానర్లకి, వాళ్ళ స్కూల్ బస్సులకు కట్టి అలా. నాకు ఎప్పుడు ఉండేది మైండ్లో, అరే ఉంటే ఒక్కసారి మాత్రం పడాలా బ్యానర్లో. ఈవెన్ 549 వచ్చిన మార్క్స్ కూడా పడినాయి అనమాట. పోనీ నాకు ఈ మార్క్స్ వచ్చినా చాలు, మా పేరెంట్స్ నన్ను చూసి గర్వంగా ఫీల్ అవుతారు అనుకునే వాళ్ళని. అప్పుడు అనుకున్నా నేను, బట్ నేను అనుకున్న దానికంటే కూడా నాకు ఏవిఎం స్కూలు ఎక్కువ మార్క్స్ ఇచ్చింది. నా ఫ్యూచర్ కూడా ది బెస్ట్గా ఉంది అంటే నా బేస్ కరెక్ట్గా ఉంది. బేస్ మీన్స్ నా 10th క్లాస్. నా బెస్ట్, నాకు ఫేవరెట్ సార్ వచ్చేసి తెలుగు. మన రాములు సార్ అయితే నేను ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం సార్ అంటే నాకు. ఎందుకంటే నేను 8th క్లాస్లో వచ్చాను డైరెక్ట్ ఇక్కడికి. నేనంటే ఇప్పుడు నాకంటే ముందు చాలా మంది ఇక్కడ ఉన్నవారు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకు ఒక బాండింగ్ ఉంది. నేను కొత్త కాబట్టి మన గురించి నేను ఎలా చదువుతానో తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. సార్ కొంచెం నాకు బూస్టింగ్ అనమాట. అరే నీ రైటింగ్ బాగుంటుందా, బాగా చెప్తారా, నువ్వు రా రోడ్డు మీద రాకురా, నీ రైటింగ్ బాగుంటుంది, బాగా చెప్తావురా, నువ్వు బాగా చదువుతావురా నువ్వు అని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాడు అనమాట. అలా అలా నేను కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఉండేలే కానీ లైక్ కామెడీ సీన్స్ మాట్లాడుకోవడం లైఫ్లో తెలియలేదు. స్కూల్లో ఎప్పుడే మాట్లాడుకుంటా వాళ్ళని. డ్యాన్స్ రావడానికి కూడా డ్యాన్స్ ఇప్పిస్తాడు పాపిరెడ్డి సార్. స్కూల్లో కొట్టేవాడు, స్కూల్లో కాలేజీలో సారీ హాస్టల్లో కొంత బ్యాచ్కి చెప్పకుండా మూవీకి వెళ్ళాం అనమాట. ఉన్నారు కొందరికి నా పేర్లో అవసరమా చెప్పడారా సాయి, ఉన్నారు కొంత బ్యాచ్ ఉన్నాము, మూవీకి వెళ్ళాము, వచ్చాము. దొరకగానే గోడ దొరకగానే ఎదురుగా అయిపోయింది, పూజ అయిపోయింది, బయట పూజ అయిపోయింది. సార్ కొట్టడం కూడా చేతి మీద కాళ్ళ మీద కొట్టాడు. అదొక డిఫరెంట్ టైప్ అనమాట. ఎలా దొరికితే అలా కొట్టడం అంతే. వాడు అన్ని డాన్స్ చేస్తాడు ఆ రోజు, అలా ఉండేది. సత్యనారాయణ సార్ ఏమనుకోవచ్చు కామెడీకి. మనకి ప్రైమరీ స్కూల్ కూడా కొంచెం స్లోప్ ఉంటుంది అనమాట, ఇలా హైట్ ఉంటుంది. సార్ సైకిల్ వేసుకొని వచ్చేవాడు అనమాట. మనం ఏం చేసేది, సార్ పాపము అది ఎక్కాలనేసి కొంచెం లెంత్ తీసుకొని స్ట్రాంగ్ ఫాస్ట్ తొక్కుంటూ వచ్చేవాడు అక్కడ దాకా. కరెక్ట్ టైంకి సార్ గుడ్ మార్నింగ్ చెప్పాలి తప్పదు కదా మరి. స్టూడెంట్స్ మరి రేపు మన ఫ్యూచర్ వాళ్ళకు అంటే ఉంటుంది కదా మనకి. పాప ఏమనకుండా సైలెంట్కి గుడ్ మార్నింగ్ అయ్యి సార్ అంతా వెళ్ళిపోయేవాడు. ఇలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. సడన్గా స్టే చేస్తారు గుర్తుకు వస్తలేదు. ఇంకొకటి మురళీ సార్ గురించి. ఆ రోజు ఏమైంది, మామూలు బ్రేక్ 10th క్లాస్ అనమాట. అప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం దగ్గర ఆ సెంటర్లో ఉండేది మనందరం. ఏ సెక్షన్ బి సెక్షన్ లేదు, అందరం ఒకటే సెక్షన్. అప్పుడు అందరం ఒకటే దగ్గర ఉండేది. ఎవడో ఈజీ చేశాడప్ప. గర్ల్స్ అందరూ వాళ్ళ మామూలు స్కూల్ బస్సు స్నాక్స్ తింటున్నారో ఏం తెలియదు. ఎవడో ఈజీ చేశాడు. సార్ కథం మన సార్ సరిగా పవర్ స్టార్ మామూలుగా ఉంటుందా ఇక. స్టార్ చేశాడు, భర్త పట్టుకొని కొడుకుంటే నా సాగరాక. అప్పుడే మా ఫాదర్ వచ్చాడు అనమాట. లైన్లో నిలబడ్డా. ప్రామిస్ చేస్తున్నా, నేను మాత్రం విజిలేసిన గ్రూప్లో మాత్రం లేను. ఓడో విజిలేసాడు తెలియదు, అది మన తెలుగు మీడియం వాళ్ళకు కూడా తెలియదు. అందరూ లైన్లో ఉన్నాం. మామూలు గుట్టుడు కొడతాడు. అసలు గర్ల్స్ జోలికి వెళ్దామంటే సార్ విశ్వరూపం అనిపిస్తారు అంతే. ఎప్పుడు కొట్టాడో తెలియదు. అందరికి కోటింగ్ అవుతా ఉంది బయటనే. మా ఫాదర్ వచ్చాడు, బయటకు